బంగారమే రా పెద్ద మనిషి, బాగున్నావా? ఊరికే ఉన్నాం కదా, కౌగులించుకుందాం తనే అడిగింది. సరే, ఒంటరిగా ఉంటావు, తోడుగా ఉందామని వచ్చాం. వచ్చి చూసావు కదా, ఇంకెందుకు చూస్తే అని లాగడం. మీరు సరైన నిర్ణయమే తీసుకున్నారు. మేమే దీని గురించి మీ ఇద్దరితో మాట్లాడి మీ ఇద్దరిని ఎలాగైనా కలపాలనుకున్నాం. ఎందుకు సార్ అనవసరంగా మీరు కష్టపడి కలపడం? మేమే కలిసిపోయాం సార్. సరే అయితే మేము బయలుదేరాం. హలో ఆగండి సార్, నా బంగారు ఫస్ట్ టైం తినడానికి ఏమైనా కావాలని అడిగింది. వెళ్ళి తీసుకొస్తాను, కాసేపు కూర్చొని మాట్లాడుతూ ఉండండి. ఏంటి పెద్ద మనిషి, రాత్రి కూడా జుమ్కెళ్ళి తీయు, కౌగిలించుకొని జాలీగా ఉన్నాం, చెడగొట్టేశారు. నమస్కారం అమ్మా. కూర్చో బాబు, కూర్చో. నాకెందుకు మర్యాద? ఏం లేదమ్మా, ఇచ్చిన అప్పు విషయంగా అన్న నీతో ఏదో మాట్లాడాలంట. నిన్ను వెంటనే తీసుకురమ్మన్నారమ్మా. ఇంత రాత్రప్పుడు? ఇందులో టైమే ఉందమ్మా. పెద్దవాళ్ల మాటని కొంచెం గౌరవించమ్మా. లేదు, నేనిప్పుడు రాను. నేను రేపు ఉదయాన్నే వస్తాను. ఏంట్రా పాప పట్టుబడుతోంది? హలో, ఏంటి సార్ బెదిరిస్తున్నారా? సారీ బాబు, నాకు చుట్టూన్న వాళ్ళంటే బొత్తిగా పడదు. అందుకే ఈ నాయల్ని కుమ్మేస్తాను. రే, కుటుంబం తీసుకొచ్చేయరా. ఉదయం పెళ్ళి అయిపోయిన అదే మండపానికి మళ్ళీ తీసుకొచ్చారేంటా అని చూస్తున్నావా? నీ పెళ్ళి అయిపోయినందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా. అందుకే ఇదే మండపంలో నీ పెళ్లి జరగాలి. పెళ్లి కొడుకు ఎవరు అనుకుంటున్నావా? మా అబ్బాయినమ్మా. ఆ రోజు నువ్వు ఇంటికి వచ్చి వెళ్ళాక ఏడుపు, నిన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టాడు. పుట్టక పుట్టాడమ్మా. వాడి కోసం నేను ఏమైనా చేస్తాను. నీ పెళ్లి దానంతటా అదే అయిపోయింది అనుకున్నావా? నేనే ఆపేశాను. సార్, మీరేం చెప్పంటే అలాగే మండపంలో చెప్తాను సార్. మీరు చాలా తప్పు చేస్తున్నారు. నాకు ఈ పెళ్ళొద్దు. మీరు చిన్న డబ్బుకి కావాలంటే ఇల్లు ఉంచుకోండి, మమ్మల్ని వదిలేని. ఒప్పుకోమ్మా, అన్న బయటకే సాఫ్ట్ గా కనపడతాడు. దుర్మార్గుడు. దుర్మార్గులందరికీ దుళ్ళ కొట్టే దోశలు టెన్షన్ ఒకన్నా, కూల్ గా ఉండు. నువ్వెందుకు భయపడుతున్నావు? ఐఎమ్ దేర్. ఏంటబ్బా కొత్తగా ఈడెవడం చూస్తున్నారా? మగ పిల్లాడి తరపున ఇంతమంది పోరంబొక్కులున్నారు, ఆడపిల్ల తరపున ఒక్కడైనా ఉంటుందా? అందుకే నేను వచ్చాను. బంగారం టిఫిన్ అడిగింది, తీసుకొచ్చి చూసేసరికి అక్కడ లేదు. ఫ్రెండ్ని ముసలిదాన్ని అడిగితే మాకు తెలియదని చెప్పారు. ఆ తర్వాతే తెలిసింది సహారే తీసుకొచ్చారని. తమరు నాకు బాగా తెలుసు కదా, అందుకే మిమ్మల్ని కలిసి మాట్లాడి తీసుకెళ్దామని వచ్చాను. బంగారం ఎవర్రా నువ్వు? ఎవరా? ఏం మాట్లాడిగావు బాసు? లవ్వర్ బాసు. ఎందుకు ఈ విషయం నాకు ముందే చెప్పలేదు? సారీ బ్రదర్, నాకు ఈ మ్యాటర్ ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు బ్రదర్. నాకే నా ఫిగర్ 1 hour బిఫోర్ ఇన్ఫార్మ్ చేసింది బ్రదర్. ఇంకా చూసారంట్రా, వేసేట్రా వాడిని. అనుకుంటే వీడు వచ్చి నించున్నాడు. ఇప్పుడు వీడిని కొట్టి వాళ్ళని వేరు చేసి దీన్ని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తే రేపు నా కొడుకు దాని పక్కలో పడుకున్నప్పుడు వీడే కదా గుర్తుకొస్తాడు. అంత నీచమైన పెళ్లి నా కొడుకు అక్కర్లేదు. దీనికన్నా సూపర్ గా ఉండే అమ్మాయి దొరుకుతుంది. కాసేపు ఏడుస్తాడు, పర్వాలేదు. దాన్ని తీసిపో, వదలండి రా. ఇది ఇది పెద్ద మనిషి. రే బొడి, అన్నం చూసి నేర్చుకో, లేదంటే చెంచాగానే ఉండిపోతావు. తమ్ముడు, ఫైటింగ్ అయిపోయింది, వెళ్ళి పెగ్గి డబ్బులు ఆ గుడ్డుగా అడిగి తీసుకో. నువ్వు రా డార్లింగ్. సార్,
నా లవర్ తీసుకున్న అప్పుని ఇంకో 6 మాసాల్లో వడ్డీ అసలు కలిపి నేనే ఇంటికి తీసుకొచ్చిస్తాను. ఎందుకంటే నువ్వు నిజాయితీగా ఉన్నావు, నేను నిజాయితీగా ఉండాలి కదా. కాబోతుంది సార్ లవ్ మ్యారేజ్, ఆశీర్వదించండి సార్. సరే సరే వస్తాను సార్, వస్తాను బోడన్నా. ఫీల్ అవ్వకూడదు. అలాగే బాబు. గొడవలో 3 రకాలున్నాయిరా. చాటుగా దెబ్బ కొట్టడం, ఎదురుగా దెబ్బ కొట్టడం, అదును చూసి దెబ్బ కొట్టడం. నేను 3వ రకాన్ని రా. ఎవరిని వదిలిపెట్టదు. జగమే జగ జగము యుగ యుగము నిన్ను తలచినాను మరువనా గుండబ్బాయి గుండబ్బాయి చాలా చాలా చట్టబ్బాయి 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 నా గుండెల్లో పట్టబ్బాయి
చచ్చాడు కదా, వాడిని కూడా వీళ్ళతో పాటు పాత పెట్టాయి. ఈ శవాలని పక్కనున్న బీచ్ లో పాత పెట్టాడు. బతకాలని ఆశపడ్డ మమ్మల్ని, మేము సంతోషంగా ఉండాలని ఆశపడ్డ మాతో ఉన్న వాళ్ళని జాలి దయ లేకుండా దారుణంగా చంపేసి పూడ్చి పెట్టేశారు. శివ, గంగాని నీలోకి ఆవహించుకుని ఆ పిల్లని వదిలేయ్ చెప్తున్నానా.